రాజస్థాన్లోని జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ లో ఆర్ఆర్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వీర ఉతుకుడు ఉతికాడు. ఆకాశం హద్దుగా చెలరేగిపోయి ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడుగా నిలిచాడు. ఈ టోర్నీలో బెస్ట్ బౌలింగ్ లైనప్ గా పేరున్న గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం తన మూడో మ్యాచ్ లోనే 35 బంతుల్లోని సెంచరీని పూర్తి చేసుకుని సంచలనం సృష్టించాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లు ఉన్నాయి. ఆరంభం నుంచే సూర్యవంశీ గుజరాత్ బౌలర్లను వదల్లేదు. సిరాజ్ బౌలింగ్ లో సిక్సర్ ను కొట్టి దూకుడు ప్రదర్శించిన వైభవ్ ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించాడు. ఇషాంత్ శర్మ వేసిన 3వ ఓవర్లో ఏకంగా 28 పరుగులు రాబట్టగా కరీం జనతా వేసిన 10వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ రషీద్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో రెండో బంతికి సిక్సర్ తో 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. భారత్ తరపున ఐపీఎల్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఇక ఇంతకు ముందు ఐపీఎల్ లో 30 బంతుల్లోనే క్రిస్ గేల్ సెంచరీ నమోదు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండో ఆటగాడుగా వైభవ్ నిలిచాడు. అయితే భారత్ తరపున మాత్రం సూర్యవంశీ వైభవ్ తొలి ఆటగాడుగా నిలిచాడు. మరో ఎండులో ఎస్ఎస్పీ జైస్వాల్ తనకు మంచి సహకారం అందించాడు. ఈ దశలో తొలి వికెట్ కు ఏకంగా 166 పరుగులు జోడించారు. వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 7 ఫోర్లు 11 సిక్సర్లతో 265.79 స్ట్రైక్ రేట్ తో 101 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఇక నితీష్ రాణా 4 పరుగులు చేసి పెవిలియన్ చేరగా ఎస్ఎస్పీ జైస్వాల్ 70 పరుగుల నాట్అవుట్, అలాగే రియాన్ పరాగ్ 32 పరుగులతో నాట్అవుట్ గా నిలవడంతో గుజరాత్ విధించిన 210 టార్గెట్ ని 15.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించి ఈ సీజన్ లో 3వ గెలుపును సొంతం చేసుకుంది. ఇకపోతే అంతకుముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 84, అలాగే జోస్ బట్లర్ 50 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ తో రాజస్థాన్ ముందు 210 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఆ లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఎస్ఎస్పీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఆకాశ్ మేద్దుగా చెలరేగిపోతూ ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించారు. దీంతో అనేక రికార్డులను బద్దలు చేస్తూ రాజస్థాన్ ఈ సీజన్ లో పెద్ద విజయాన్ని నమోదు చేసింది.